నైపుణ్యం మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో యువతకు అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో సోలార్ విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్వనీతి ఇనిషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ కేవలం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేయడం, సౌర పవన శక్తికి నైపుణ్య హబ్గా ఏపీని తీర్చిదిద్దడమే కాదు, ప్రపంచ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతోందని నారా లోకేష్ అన్నారు. తద్వారా మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గౌరవ సీఎం చంద్రబాబు గారు చాలా పట్టుదలతో ఉన్నారని, దీనిని చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నామని, ఇందుకోసం ప్రైవేటు సెక్టార్తో కలిపి పనిచేస్తున్నామన్నారు. ఓంక్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.